ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారిని మేలుకొలుపుతూ అర్చకులు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రప్రథమ సేవ సుప్రభాత సేవను నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. సుప్రభాత సేవ అనంతరం గోపృష్ఠ దర్శనం చేసుకుని భక్తులు పునీతులయ్యారు. గోవింద గోవింద. ఉదయం 7 గంటలకు సహస్రనామార్చన నిర్వహించారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రతి బుధవారం నిర్వహించే సేవ అష్టదళ పాద పద్మార్చనను ఈరోజు ఉదయం 9 గంటలకు గర్భాలయంలోని స్వామివారి మూల విరాట్కు అర్చక స్వాములు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు ఉదయం 9:30 గంటల నిమిషాలకు శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి మూల విరాట్కు నవకలశాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ గోపాలకృష్ణుడికి విశేషమైన బ్రహ్మకమల పువ్వులను సమర్పించారు. శ్రీ స్వర్ణగిరీశుని నిత్య కళ్యాణోత్సవం 10:30 గంటల నుండి 12:30 గంటల వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి సమేత పద్మావతి అలిమేలు మంగమ్మ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా శ్రీవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతిరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నప్రసాద సమయం మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నప్రసాద వితరణలో సుమారు 3,000 మందికి పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందారు.